ప్రజల ఆరోగ్య పరిరక్షణ, నిరుపేదలకు వైద్య సేవలు అందించడం కోసం చేవెళ్ల ఆరోగ్య రథం పేరుతో మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఆరోగ్య రథంలో అత్యాధునిక చికిత్సా పరికరాలు, పరీక్షా యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామగ్రిని ఎంపీ రంజిత్ రెడ్డి సొంత ఖర్చులతో సమకూర్చారని, ఈ వాహనంలో సరిపడా వైద్యులు, సిబ్బంది కూడా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్లు గ్రామానికి వచ్చి వైద్య పరీక్షలు చేస్తారని, పేదలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. చాలా మంది అశ్రద్ధ ఎందుకు చేస్తారంటే బాగానే ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా అనుకుంటాం. కానీ అన్నిటికంటే తప్పులు చాలా మంది చేస్తున్న పని అది. అందుకే ఒక ఆలోచన వచ్చింది నాకు, ఒక ఆరోగ్య రథం అని చెప్పి ప్రతి గ్రామానికి బస్సులు పంపి, ఈ బస్సు లోపలికి పోగానే ఒక డాక్టర్ రూమ్ ఉంటుంది, ఒక చెకింగ్ రూమ్ ఉంటుంది, ఒక ల్యాబ్ ఉంటుంది, ఇంకో కన్సల్టేషన్ రూమ్ ఉంటుంది, మందులని ఆ ప్లేస్ కూడా ఉంటుంది. దాంతో పాటు ఒక బాత్రూమ్ కూడా పెట్టాం. సో మీరు ఎప్పుడైనా మూత్ర పరీక్షలు ఇవన్నీ చేయాల్సిన ఇవి ఉన్నా కూడా అన్ని అందులో చేస్తారు. అన్ని పరీక్షలు చేసి ఆ శాంపుల్స్ అన్ని మా హాస్పిటల్ ఉన్నది చేవెళ్ళనే, మహేందర్ రెడ్డి హాస్పిటల్ ఉన్నది, మా హాస్పిటల్లోకి పోయి అక్కడ అన్ని పరీక్షలు చేసి నెక్స్ట్ రోజు పొద్దున మా పిఆర్ఓలో మీకు మీ పరీక్ష రిజల్ట్స్తో పాటు దాంతో పాటు అవసరాలు ఇస్తే ఏవైతే మందులు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారో అవన్నీ మీ ఇంటికి పంపిస్తా అని చెప్పి మీ ముందు వాగ్దానం చేస్తున్నాం. ఇంటి సేవలో మన ముందుండి మన డాక్టర్ మనకి ఎంతో చేతునిచ్చి ఈ డాక్టర్లు అందరికీ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం లేచి ఇప్పటికీ రోజు వస్తారు. డాక్టర్ జోషా గారు, డాక్టర్ పవన్ గారు, డాక్టర్ పవన్ గారు ఇద్దరు, వసుంధర గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సిస్టర్ మౌనిక,